అంటే ఈరోజు ఈ నేను చెప్పినట్లు తారాబలం కింద నేను చెప్పినట్లు జన్మతార, సంపత్తార, విపత్తార, క్షేమతార, ప్రత్యక్తార, సాధన తార, నైదన తార, మిత్రతార, పరమమిత్రతార, ఇట్లా 9 తారలు ఈ తారాబలం కింద వీళ్ళు కౌంట్ చేస్తారు. ఈ 9 తారల్లో కూడా చూడండి, సంపత్తార అంటే అధిపతి బుధుడు, శుభం అని, మంచిది అని. క్షేమతార అంటే సరి సంఖ్యలు. క్షేమతార గురువు అధిపతి, ఈ తారకి తారాధిపతి, మంచిది అని. 6 సాధన తార అంటే సరి సంఖ్య, చంద్రుడి అధిపతి, మంచిది అని. 8 మిత్రతార, శుక్రుడు అధిపతి, మంచిది అని. 9 సరి సంఖ్య కాదు, బేసి సంఖ్య అయినా కూడా పరమమిత్రతార మంచిది, కుజుడు అధిపతి అయినా కూడా మంచిది. అయితే వీళ్ళు ఏ రిజల్ట్స్ ఇస్తారు ఈ లెక్కలు అంటే, సంపత్తార అంటే సంపత్ అంటే ధనం, సంపద, సంపత్తు, ద్రవ్యము, ద్రవ్యం అంటే ధనలాభం, ధన విషయం. ఈ ఈ విషయాలందు ఈ తార చాలా శుభత్వం ఇస్తుందని, స్నేహం, సంపద కలుగుద్దని, బుధుడు అధిపతి అని, శుభం ఇస్తుందని, మంచిది. ఓకే, ఈ వాహనం అశ్వము. అర్థము అంటే ధనం, ఆగమం, ఆగమం అంటే ధన, అర్థం అంటే లక్ష్మి, ధనము, అష్టవైభవాలు వస్తాయని ఫలితాలు కింద చెప్తారన్నమాట. ఓకే, క్షేమతార క్షేమము, సంతోషము, మంచి ఆరోగ్యం, ధైర్యం, ప్రయాణానికి శుభం, గురువు అధిపతి, మంచిది. గజము వాహనం, లక్ష్మీ ప్రాప్తి వస్తుందని, రాజ పూజ్యత, ఇట్లా జరుగుతుందని క్షేమతార అయితే. 6వది అంటే సరి సంఖ్య, సాధన తార నూతన కార్యాలందు ఫలితాలు ఇస్తుంది, కార్యానికి అనుకూలం, ఏ కార్యానికైనా కార్యసిద్ధి జరుగుద్ది, శుభ ప్రయోజనం, తేజస్సు కలుగుద్దని. చంద్రుడు తారాధిపతి అని, మంచిది ఫలితము. ఓకే, వాహనాధిపతి, జంబుకం అని, సుఖం అని. తర్వాత 8 మిత్రతార, మిత్రవృద్ధి, స్నేహ సంబంధాలకు శుభం అని, శుక్రుడి అధిపతి అని, మంచిది అని. అధిపతి గరుడు పక్షి అని, వాహనం. ఓకే, సుఖం అని. పరమమిత్రతార దేహ సౌఖ్యం, గురు భక్తి, అధిక సుఖం, సాధనం, వివాహాలకు శుభం, స్వల్ప కష్టం. ఈ తార కొంత మంచిది అని కొందరు కాదని కొందరి ఈ అభిప్రాయాలు. కానీ వివాహాలకి భాగస్వామ్యాలకు శుభత్వం ఇస్తుందని ఈ పరమమిత్ర తార గురించి కుజుడి అధిపతి చెప్తారు, మంచిది. కొందరు మంచిదని, ఇంకొందరు వాళ్ళకి కాదని, వాళ్ళకే భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఓకే, చంద్రుడు వృషభ, కటక రాశులందు ఉన్నప్పుడు విపత్తార, ప్రత్యక్తారలు కూడా శుభత్వాన్ని ఇస్తాయి. అంటే బాగా పనిచేయని తారలు ఏంటివి? జన్మతార అంటే మంచిది కాదు, సామాన్య ఫలం, రవి అధిపతి అంటే ప్రయాణించేటప్పుడు కష్టాలు వస్తాయని. సో 3వది సరి సంఖ్య కాదు, బేస్ సంఖ్య, కార్యాలు జరగవని, అనుకున్న దరిద్రం, కుటుంబ విరోధాలు కలుగుతాయి, రాహు అధిపతి కాబట్టి మంచిది కాదు అని. కలహము, ఇలాంటివి, అన్నదమ్ముల మధ్య కలహం, ఈ విపత్తార అయితే. 5వది బేస్ సంఖ్య, ప్రత్యక్తార, కార్యహాని అంటే కార్యం సరిగా జరగదని, నష్టం కలుగుద్దని, కేతు అధిపతి కాబట్టి మంచిది కాదు కాబట్టి కార్యనాశనం, అలాంటివి విచారాలు. సో ఈ ప్రత్యక్తార మంచిది కాదని. ఈ బేస్ సంఖ్యలు జన్మతార, విపత్తార, బేస్ సంఖ్య, ప్రత్యక్తార. నెక్స్ట్ నైదన తార ఇది కూడా దరిద్రాలు. ఈ శని అధిపతి అంటే ఏటికైతే ఈ ఆ గ్రహాలు ఏదైతే అంటే పాపగ్రహాలు, సూర్యుడు పాపగ్రహం, సహజ పాపగ్రహం, అందుకని ఏటికైతే శుభగ్రహాలు అధిపతులు ఉన్నాయో, సంపత్తారకు అధిపతి బుధుడు సహజ శుభగ్రహము, క్షేమతారకు అధిపతి గురువు సహజ శుభగ్రహము. పోతే 6 సాధన తారకి చంద్రుడు, శుక్లపక్ష చంద్రుడు మనం శుభం అనుకుంటాం కాబట్టి. పోతే మిత్రతారకి శుక్రుడు అధిపతి. సో ఏవైతే శుభగ్రహాలు, సహజ శుభగ్రహాలు, బుధ, గురు, శుక్ర, శుక్లపక్ష చంద్రులు, వీళ్ళు శుభగ్రహాలు, మనం సహజ శుభగ్రహాలు చెప్తాం. బుధుడు, గురువు, బుధుడు అంటే సంపత్తార, బేస్ సరి సంఖ్య. నెక్స్ట్ గురువు అంటే క్షేమతార, సరి సంఖ్య, గురువు సహజ శుభగ్రహము. చంద్రుడు శుక్లపక్ష చంద్రుడు, శుభుడు, సాధన తార. ఓకే, 6 అంటే సరి సంఖ్య. 8 శుక్రుడు అంటే శుభగ్రహము. ఓకే, ఇట్లా 2, 4, 6, 8 4 శుభగ్రహాలు అంటే గురు, శుక్ర, బుధులు, శుక్లపక్ష చంద్రుడు, ఇంతవరకు 4 గ్రహాలు, ఈ 4 తారలు శుభమని. పరమమిత్ర తార అంటే చాలా వరకు కన్ఫ్యూజన్, కొంతమంది మంచిది, కొంతమంది మంచిది కాదు, వాళ్ళకి భేదాభిప్రాయాలు ఉన్నాయి. దానికి అధిపతి కుజుడు, అందుకని చెప్పేసి కొంతమంది మంచిదంటారు. కానీ చంద్రుడు వృషభ, కర్కాటకాల్లో ఉన్నప్పుడు మటుకి
ఈ బేసి సంఖ్యలో ఉన్న విపత్తార అంటే 3, ప్రత్యక్తార అంటే 5, ఇవి కూడా శుభత్వాన్ని ఇస్తాయని ఇక్కడ నోట్లో రాశాడు. ఓకే. శుక్లపక్షం ఉన్న చంద్రబలము, కృష్ణపక్షం ఉన్న తారాబలం ముఖ్యం. అంటే కృష్ణపక్షం ఉన్నప్పుడు తారాబలం చాలా చూడాలి, శుక్లపక్షం అప్పుడు చంద్రబలం బాగుందా లేదా చూసుకోవాలి. పురుషులకైతే రవిబలం బాగుందా చూడాలి, స్త్రీలకైతే గురుబలం బాగుందా చూడాలి. స్త్రీ పురుషులకు తారాబలం ముఖ్యం. ఇద్దరికి, స్త్రీ పురుషులకు తారాబలం ఇద్దరికి. అందుకని వివాహాలకి తారాబలం అనేది చూస్తారు. నేను చెప్పినట్టు అమ్మాయి నక్షత్రాన్ని నుంచి అబ్బాయి నక్షత్రానికి లెక్కేసి దాన్ని 9 చేత డివైడ్ చేసి ఏ తార వస్తుంది, జన్మతార వస్తుందా, సంపత్తార, విపత్తార, క్షేమతార, ఈ తారల్లో ఏ తార వస్తుందో చూసి 3 గుణాలు ఇస్తారు. ఆ 3 గుణాలు రాలేదని మిమ్మల్ని భయపెడతా ఉంటారు. 3 గుణాలు పోతే నష్టం లేదు. ఓకే. మీకు సహజంగా కూడా ఏంటంటే వివాహ జ్యోతిష్యం అంటే చాలా కన్ఫ్యూజను, చాలా సబ్జెక్టు వచ్చి రాకుండా చెప్పకూడదు. ఓకే. సో చాలా వరకు ఎన్నో రాస్తూ ఉంటారు. ఒక కారణం, ఉదాహరణ వివాహం ఆలస్యం అవుతుందంటే 2-7 స్థానాల్లో, 2-7 స్థానాలు అంటే 2-7 భావాల్లో పాపగ్రహాలు ఉన్న, శుక్రుడు రాహుతో కలిసిన, ఎక్కడైనా లగ్నం నుంచి ఎక్కడైనా శుక్రుడు రాహుతో కలిసి ఉన్నా, ఎందుకంటే శుక్రుడు వివాహానికి కారకుడు. రాహు వీళ్ళందరూ ఏంటంటే రాహు, కేతువులు, శని వీళ్ళు కొంచెం ఆలస్యం చేస్తారు. సో శుక్రుడు రాహుతో కలిసిన వివాహం ఆలస్యం జరుగుద్ది అని రాస్తారు. కానీ అన్నిటి మీరు చాలా దానికి వివాహం ఆలస్యం అవుతుందంటే ఈ ఒక కారణం చేత వివాహం ఆలస్యంగా ఇంకా ఎన్నో విషయాలు చూడాలి. అదేవిధంగా తారాబలంలో ఏదో ఒక నైదన తార వచ్చేసింది మంచిది కాదు అనేసి ఆడకూడదు. దానికి వచ్చే గుణాలు 3. ఒక్కోసారి అమ్మాయిది నైదన తార అయింది, అబ్బాయిది క్షేమతార అయింది అంటే 1.5 గుణం వస్తుంది. మొత్తం 36కి 3 గుణాలు తగ్గినందువల్ల మీరు భయపడకూడదు. ఓకే. సో వివాహాలకి ఎట్లా చూస్తారు అంటే, ఒకవేళ అమ్మాయిది ఆశ్లేష నక్షత్రం అనుకున్నాం. ఆశ్లేష నక్షత్రం అయితే ఆ రోజు ఏ రోజైతే పెళ్లి చూపులు జరుగుతాయో ఆ రోజు ఏ నక్షత్రం వస్తుంది అంటే, ఆశ్లేష నక్షత్రం అంటే ఆమె జన్మ నక్షత్రం. ఓకే. అమ్మాయి వధువుకి జన్మ నక్షత్రము ఆశ్లేష. అక్కడి నుంచి ఏ రోజు పెళ్లి చూపులు జరిగే రోజు ఏ నక్షత్రం వస్తుంది. సపోజ్ పెళ్లి చూపులు జరిగే రోజు ఉత్తర నక్షత్రం కానీ, ఉత్తరాషాఢ, కృత్తిక వస్తే ఈ 3 నక్షత్రాలు క్షేమతార కింద వస్తాయి. ఎందుకు వస్తాయి? నేను చెప్పినట్టు లెక్కేస్తారు. ఆశ్లేష నుంచి ఈ ఉత్తర నక్షత్రానికి లెక్కేసిన తర్వాత 9 చేత భాగించి వచ్చిన నక్షత్రం. కానీ ఇక్కడ ఆశ్లేష నుంచి ఉత్తర అంటే మఖ, పుబ్బ, ఉత్తర, ఇది 4వ నక్షత్రం. ఇది ఆశ్లేష నుంచి 4వ నక్షత్రం కాబట్టి క్షేమతార. ఇక్కడ డివిజన్ చేయటం లేదు, నేరుగా ఆశ్లేష అమ్మాయిది. ఉత్తర అంటే ఆశ్లేష తర్వాత ఆశ్లేష 1, మఖ, పుబ్బ, ఉత్తర 4వ నక్షత్రం అవుతుంది. 4వ నక్షత్రం అయినప్పుడు క్షేమతార. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆశ్లేష నుంచి ఆ రోజు ఉత్తరాషాఢ అయిందనుకోండి. ఆశ్లేష ఉత్తరాషాఢ అంటే 9, ఇది 2వ నమ్మకం, 2వ నక్షత్ర గ్రూప్ వచ్చి 9. మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చైత్ర, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 9. ఆశ్లేష 10, మూల 11, పూర్వాషాఢ 13వ నక్షత్రం అవుతుంది. 13 అంటే ఏం చేయాలి? దీన్ని 9 చేత భాగించాలి. 9 9 4 శేషం. ఓకే. అప్పుడు ఉత్తరాషాఢ. 9 దాకా వస్తే ఏం భాగించిన అవసరం లేదు. 9 దాటితే 9 చేత భాగించాలి. ఓకే. అట్లా అనమాట. పూర్వాషాఢ 13 అవుతుంది కదా, 9 చేత భాగించినప్పుడు 4 మిగిలిన 4 అంటే క్షేమతార. సరే. ఉత్తరాషాఢ అంటే క్షేమతార. తర్వాత వచ్చేసి చూడండి ఎట్లా అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, నేనేం చెప్పేది బాగా అర్థం చేసుకోండి. అమ్మాయిది ఆశ్లేష నక్షత్రము ఏ రోజైతే పెళ్లి చూపులు జరుగుతుందో ఆ రోజు ఉత్తర నక్షత్రం వస్తే ఆశ్లేష నుంచి ఉత్తర అంటే 4వ నక్షత్రం అవుతుంది. ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర 4వ నక్షత్రం కాబట్టి 9 చేత భాగించాల్సిన అవసరం లేదు. 9 దాకా వస్తే భాగించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చింది అంటే పెళ్లి చూపుల రోజు ఆశ్లేష నుంచి ఉత్తరాషాఢ అంటే ఆశ్లేష 2వ గ్రూపు. ఆశ్లేష మొదటి గ్రూపంలో లాస్ట్ నక్షత్రం. 2వ గ్రూప్ నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చైత్ర, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 9. ఆశ్లేష 10. ఆ తర్వాత మూల 11, పూర్వాషాఢ 12, ఉత్తరాషాఢ 13.
మూల మూడో గ్రూప్లో మూల